బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఓటమి అంచుల్లోంచి భారత్ జట్టు డ్రాని ఎలా అయినా సాధించింది. అసలు అది అలా అయ్యే ప్రసక్తే లేదనుకున్నాను, కానీ అలా చేశారు. అది కూడా ఫస్ట్ లోనే 2 వికెట్స్ పడిపోవడం, దాని తర్వాత అస్సలు ఇంకా సమస్య లేదనుకున్నాను, కానీ ఏదో ఒకటి చేశారు. ఆ తర్వాత రాహుల్ అండ్ గిల్ అంతా ప్రెషర్ అబ్జార్బ్ చేసి మళ్ళీ ఒక నిలకడ తెప్పించారు. తర్వాత లక్కీగా జడేజా డ్రాప్ అవడం, మొత్తానికి ఎలా డ్రా అయిపోయింది మ్యాచ్. వాళ్ళు ఇంకా సొలసిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వలేదు. వికెట్ చాలా ఫ్లాట్ అండ్ డెడ్ గా ఉండడం వల్ల అసలు బౌలర్స్కి ఏమీ లేదు. ఇంకా పెర్ఫార్మెన్స్ వస్తే మన బ్యాటింగ్ లో జడేజా మళ్ళీ 2వ టెస్ట్ అద్భుతంగా ఆడి వరుసగా డ్రా చేశారు. కిందటి మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించారు, ఈసారి మాత్రం ఎలా నించుండిపోయి డ్రా చేశారు. ఇంకా రాహుల్ చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. గిల్ కూడా ఇంకొక 100 కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కూడా జడేజాతో కలిపి చాలా బాగా ఆడాడు. ప్రమోట్ చేయగానే తన బ్యాటింగ్ స్కిల్ చూపించుకున్నాడు. ఇంకా కరుణ్ నాయర్ మీద సాయి చాలా బాగా అనిపించాడు. నాకు తనే బెస్ట్ అనిపించింది 1 డౌన్ కి. టెక్నికల్ గా కూడా ఆ ట్యాప్ డౌన్ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఎప్పటికైనా పనికి వస్తుందని నా ఫీలింగ్. అది బౌలింగ్ లో పెద్దగా మనం రాణించలేదు, కానీ అలాంటి వికెట్ మీద చూశారు కదా, చాలా కష్టంగా ఉంది. బుమ్రాకే వికెట్స్ రాలేదంటే ఇంకా కాంబోజ్ వగేరా మిగతా వాళ్ళు ఎవరికి అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వికెట్స్. పాపం సిరాజ్ చాలా కష్టపడి వేస్తున్నాడు, అలసిపోయి ఉంటాడు. నెక్స్ట్ మ్యాచ్ కి అసలు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. నా ఉద్దేశంలో కుల్దీప్ ఇంకా ఆడించవచ్చు నెక్స్ట్ మ్యాచ్. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ని కూడా ఆడిస్తారని అనుకుంటున్నాను. ఎవరిని కూర్చోబెడతారో చూడాలి. పంత్ లేడు కాబట్టి జుడెల్ని కూడా తీసుకురావచ్చు. అండ్ వికెట్ విషయానికి వస్తే ఓవల్ కూడా ఫ్లాట్ గానే తయారు చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 2-1 లీడ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డ్రా అయినా విన్ అయిపోయినట్టే. మన వాళ్ళు పుష్ చేయాలి కాబట్టి వాళ్ళు ఊరికి ఎందుకు అడ్వాంటేజ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనం విన్ అయ్యి డ్రా చేయగలిగితే సిరీస్, అది యంగ్ టీమ్ కి ఆల్మోస్ట్ విన్ లాంటిదే. ఆశిద్దాం గెలుస్తారని. మళ్ళీ వచ్చే రివ్యూ పాడ్కాస్ట్ లో 5th టెస్ట్ తర్వాత కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.